కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వీకేరాయపురం గ్రామంలో ఈ సెప్టెంబర్ నెల 8వ తారీఖున వరదలు తీవ్రత ఎక్కువ ఉండటంతో వీకేరాయపురం గ్రామం నందు ఉన్న వెస్ట్ ఏలేరు నందు గండిపడే పరిస్థితి ఏర్పడటం వల్ల దిగువనున్న గ్రామాలు వీకేరాయపురం బోయినపూడి మాధవపట్నం తదితర గ్రామాలు ముంపుకు గురి కాకుండా పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మరియు నిమ్మకాయల రంగనాగ్ పర్యవేక్షణలు ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం అధికారులు త్వరతరగిన గట్టు గండి పడకుండా దిగువ గ్రామాలకు ఇబ్బంది ఏర్పడకుండా ముంపుకు గురి కాకుండా గట్టును పటిష్టపరచడానికి కావాల్సిన ఇసుక బస్తాలు మరియు ఇతరత్ర మెటీరియల్ అంతా సమకూర్చి అధికార యంత్రాంగం మరియు గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు పర్యవేక్షణలో రాత్రికి రాత్రి గట్టును పటిష్టపరిచే పనులు ప్రారంభించి ఈ నెల సెప్టెంబర్ 8, 9, 10వ తారీఖు వరకు యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేసిన తర్వాత మరల రాత్రి అధిక మొత్తంలో క్యూసెక్కుల నీరు ఏలేరు నుండి విడుదల చేయడంతో వరద నీరు అధికంగా ప్రవహించడంతో గట్టు ముంపు గురి కాకుండా గండి ఏర్పడకుండా చేసిన ఏర్పాట్లు అతి స్వల్పంగా కొంతమేర దెబ్బతినడం జరిగింది. మరుసటి రోజు నుండి నీటి ప్రవాహం తగ్గడంతో మా గ్రామానికి మరియు కింద ఉన్న గ్రామాలకు ప్రమాదం తప్పింది. త్వరలో జిల్లా కలెక్టర్ గ్రామానికి విచ్చేసి గట్టుకు శాశ్వత పరిష్కారం కూడా చూపుతానని సర్పంచ్ కి ఎక్స్ సర్పంచ్ కి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. వాస్తవ పరిస్థితులు చూసి మాట్లాడాలని గ్రామస్తులు సర్పంచ్ కోరారు. ఇది కప్పిడత్తరు ఉండదు. అది ఏం దావరు రా కూడా కప్పిడత్తరు అడిగా. అంతా కలెక్టర్ గారి సెలవులు జరిగింది. అయితే ధర్మిల 8వ తారీఖు వేసిన గండిని 9వ తారీఖు సాయంకాలం వరకు పూర్తి చేసేటప్పటికి 9వ తారీఖు సాయంకాలం బాగా ఎక్కువ ఒడి 3 గంటల నుంచి కూడా ఏలేరు ఒడి ఎక్కువ రావటం, ఏలేరు ప్రాజెక్టు నీరు ఎక్కువగా వదలటం వల్ల మాకు కింద లాస్ట్ మేమే ఉంటామండి ఇక్కడ. మాకు ఏలేరు దెబ్బ ఎక్కువగా తగిలి మేము వేసిన గండి కూడా కొంతవరకు కొట్టుకుపోయి మేము వేసిన గ్రావలే కాదు, మట్టే కాదు, గొట్టే కాదు, తెగ్గొట్టేసింది. ఇసుక బస్తాలన్నీ కూడా కొంత ఇంట్లోకి పోయాయి ఆ ప్రవాహం వల్ల. దాని గురించి రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలన్నీ కూడా యథార్థం కాదని మేము కష్టపడి పనిచేసిన వెంటనే గండి పూర్తయిన వెంటనే మేము వెళ్ళి కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టామండి. మా గ్రామస్తులు అందరూ వెళ్ళి కలెక్టర్ గారిని కూడా మా ఊరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి అని చెప్పి అడిగిన వెంటనే ఆయన స్పందించి మేము 4 రోజుల్లో ఖాళీ అయిన వెంటనే వచ్చి చూసి ఈ శాశ్వతంగా పరిష్కారం చేయాలని కోరిన వెంటనే వస్తామన్నారు. వచ్చి శాశ్వత పరిష్కారం చూస్తామని చెప్పారండి. అందుచేత మాకు ఇందులో ఎవరు స్వలాభం ఏమీ లేదు. అందరూ కలిసి డిపార్ట్మెంటే కాదు, మా గ్రామస్తులే కాదు, మేము అందరం కలిసి కష్టపడి పనిచేసాము. కష్టపడి మా విలేజ్ని కలెక్టర్ గారి దయ వల్ల, రాజప్ప గారి దయ వల్ల కూడా మా విలేజ్ని, కింద ఉన్న విలేజ్ని కూడా కాపాడుకోగలిగామని మీ సోషల్ మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు ఆరోపణలు వచ్చాయండి. ఆ తప్పుడు ఆరోపణలన్నీ యథార్థం కాదని చెప్పి మేమందరం కూడా మీకు ఈ మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నామండి. నేను వీకేరాయపురం ఎక్స్ సర్పంచ్ అండి. మన సర్పంచ్ గారు చెప్పినట్టుగా మొత్తం కలెక్టర్ గారు, మామూలుగా జేసీ గారు, అలాగే మనకి ఆ రోజు కూడా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కృష్ణతేజ గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన తర్వాత ఎంత బాగానే ఉందని చెప్పేసి ఆయన కూడా ట్విట్టర్లో ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఎంత బాగా కాపాడుకున్నారో, అలాగే ఆఫీసర్లు అవ్వచ్చు, ఎక్స్ సర్పంచ్, గ్రామస్తులందరూ కూడా గట్టుని కాపాడుకుని
వాళ్ళ ఊరిని కాపాడుకున్నారని చెప్పేసి ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సోషల్ మీడియాలో అసంతృప్తిగా పనిచేస్తున్నారు, అసంతృప్తిగా చేశారు, గట్టులు అన్నీ చేసి అని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేయడం జరుగుతుంది. హల్చల్ చేయడం కోట మండలం వికే రాయపురం గ్రామం అండి. అయితే మాకు గత 8వ తారీఖు నుంచి తుఫాను మొదలైంది. ఈ తుఫాను మొదలవటం వల్ల 8వ తారీఖు రాత్రి 8 గంటల నుంచి మాకు ఇక్కడ ఏలేరు వెస్ట్ ఏలేరు అని ఉంది మా గ్రామాన్ని ఆనుకుని. ఈ వెస్ట్ ఏలేరుకి మహా ఇదిగా ఉంటుంది, చాలా భయంకరమైన ఏలేరు అండి. నైట్ వస్తుంటుంది, చాలా ప్రవాహం ఎక్కువ వస్తుంటుంది. దీనికి ఇంట్లో ఎవరు దిగినా ఎవరు చేసినా కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంచుమించులో ఏరు వచ్చినప్పుడల్లా కూడా ఇప్పుడు ఎవరొకరు పోతుంటారు, అంత ఒడిగా ఉంటుంది. అలాంటి ఏలేరు గురించి మేము ఇలాగ గండి పడిలా ఉందండి, ప్రాబ్లంగా ఉంది మా ఊళ్ళోనని చెప్పి స్థానిక ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి తెలియపరిచామండి. మా నేను గ్రామ సర్పంచ్ని వికే రాయపురం, ఎక్స్ సర్పంచ్ కుర్ర నారాయణ స్వామి గారు, మేము ఇద్దరం కలిసి మా నాయకులకి నిమ్మకాయల శనరాజప్ప గారికి, మన ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి తెలియపరిచిన వెంటనే నిమ్మకాయల శనరాజప్ప గారు వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఇలాగా వికే రాయపురం తేడాగా ఉండిలా ఉంది, వెస్ట్ ఏలేరు మీద గండిపడిలా ఉందని చెప్పి వెంటనే రాజప్ప గారు కలెక్టర్ గారు తెలియపరిచిన వెంటనే ఎండిఓ గారి సహకారంతో ఎంఆర్ఓ గారి సహకారంతో వెంటనే కలెక్టర్ గారు వెంటనే స్పందించి మాకు ఎమర్జెన్సీగా మీరు ఆ గండి పడకుండా జాగ్రత్తగా చూడండి, లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి. కింద ఇది ఏదైనా తేడా వస్తే వికే రాయపురం, బోయినపూడి, మాదాపట్నం, రామేశ్వరం ఈ విలేజెస్ అన్నీ కూడా తేడా వస్తాయి గంగనాపల్లి అదిని. అంచేత వెంటనే ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకుని మీరు వెంటనే దాన్ని పని చూడండి అని చెప్పి వెంటనే కలెక్టర్ గారు ఆర్డర్ చేశారు. కలెక్టర్ గారు ఆర్డర్ చేసిన ప్రకారంగా వెంటనే రాత్రి 8 గంటల నుంచి కూడా స్టాఫ్ 8వ తారీఖు 8 గంటల నుంచి కూడా స్టాఫ్ అంతా మా ఏలేరుగట్టు దగ్గరే ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు అందరూ కలిసి ఇక్కడే కాపలా ఉండి, మా పంచాయతీ సెక్రటరీ గారు మేము కూడా అందరం కాపలా ఉండి రాత్రి మా వాళ్ళు కష్టపడి పనిచేసామండి. 8వ తారీఖు రాత్రి నుంచి కూడా జేసీ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఇంచుమించులా నైట్ 3-4 సార్లు వచ్చారు మా గ్రామానికి. ఆర్డీఓ గారు వచ్చారు, 3-4 సార్లు వచ్చి వెంటనే మాకు మా గ్రామానికి గండికి సంబంధించింది ఏం కావాలన్నది చూసి ఆ రాత్రే పురమాయంతం పొద్దుట 9వ తారీఖు పొద్దుట 6 గంటలకు మొదలుపెట్టి 11వ తారీఖు నైట్ 11 గంటల వరకు పని కష్టపడి ఆఫీసర్లే కాదు, మండల ఆఫీసర్లే కాదు, ఎంఆర్ఓ కాదు, స్టాఫే కాదు, గ్రామ పంచాయతీ స్టాఫే కాదు, మా రైతులే కాదు, అందరూ కూడా కష్టపడి ఈ పని చేయించుకున్నామండి. పని చేయించుకుని గ్రామాలు ఏది పాడవకుండా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ వాస్తవ పరిస్థితులు మిమ్మల్ని ఇప్పుడు తీసుకొచ్చి ఈ గట్టుకాడ ఉన్న పరిస్థితిని తీసుకొచ్చి చూపిస్తున్నామండి. ఎక్కడ వరకు లాగింది, ఎక్కడ వరకు ఇరిగిపోయి, ఎక్కడ వరకు ఉన్నది, మేము ఎంతవరకు పనిచేసామన్నది కూడా మేము సోషల్ మీడియా ద్వారా మేము మళ్ళీ పూర్తిగా మీకు తెలియజేయడం కోసం ఈరోజు ఆ ఖండన చెప్పడం కోసం మేము ఇక్కడ తీసుకొచ్చి మేము ఈ వాస్తవ నిజంగా చూపించినాం సార్. అది మళ్ళీ సోషల్ మీడియా ద్వారా మేము చేసిన వర్క్ ఏటన్నది కూడా మీరు ప్రజలకి అందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలని కోరుకుంటూ మేము చెప్పడం జరుగుతుందని మా గ్రామస్తులతో. ఇది కూడా ఈ గండి కూడా మేము మన కలెక్టర్ గారి దగ్గర దృష్టి తీసుకెళ్ళి శాశ్వత పరిష్కారం చూపించమని చెప్తే ఆయన 2-3 రోజులు వచ్చి చేస్తానన్నారు. అలాగే ఈ గండిని రేపు ఏలేరు తగ్గిన తర్వాత వచ్చి ఆఫీసర్లందరూ వచ్చి దీనికి శాశ్వత పరిష్కారం కూడా చూడాలని కూడా ఈ సోషల్ మీడియా ద్వారా మేము మెటీరియల్లో తప్పుడు దారి పట్టిందని ఒక ఆరోపణ జరిగింది. మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఉందండి. గ్రావెల్ తీసుకొచ్చింది, గ్రావెల్ అంతా కూడా గ్రావెల్ జరిగింది. వర్షంలో గ్రావెల్ తీసుకురావడం వల్ల మట్టి కన్నా ముద్ద కింద అయిపోవడం కూడా జరిగింది. ఆ గ్రావెల్ అంతా కూడా ఇక్కడ ఉందని చూసుకోవచ్చు. ఏదైనా సరే మేము తీసుకొచ్చిన ఇసుక బస్తాలే కదండి, ఏదైనా సరే మామూలు క్యూబిక్ మీటర్ల ద్వారా కొలుచుకుని వీరందరూ కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఇందులో ఎవరు ఏ స్వలాభం లేదు. అందరూ కూడా ప్రజలనే ఈ గ్రామాలని కాపాడాలనే దృష్టితోటే ఆఖరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, పీడీ గారు, ఆర్డీఓ గారు కాదు, ఎండిఓ గారు కాదు, ఎంఆర్ఓ గారు కాదు, అందరూ కూడా చాలా కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా మా గ్రామస్తుల నుంచి మా నాయకుల నుంచి కూడా మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం, వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ మీడియా ద్వారానే ఏదైనా ఉంటే కనుక రేపు పొద్దుట వచ్చి వాళ్ళు నిరూపించాలని కోరుకుంటున్నాం.